మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. తెలంగాణ బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్ వచ్చింది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావును చంపేస్తామని బెదిరింపులు కాల్ చేశారు. సాయంత్రం లోపు లేపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే కాపాడుకోవాలంటూ హెచ్చరిక జారీ చేశారు. స్క్రీన్ మీద కూడా ఆ నెంబర్ చూస్తున్నారు. ఇదే నెంబర్ నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. డీజీపీ సంగారెడ్డి ఎస్పీకి రఘునందన్ రావు ఫిర్యాదు కూడా చేశారు. బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కలకలం రేపుతోంది. మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావుకు ఒక బెదిరింపు కాల్ రావటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈరోజు సాయంత్రంలోగా రఘునందన్ రావు నిన్ను లేపేస్తాం అంటూ ఆ ఫోన్లో ఒక వ్యక్తి హెచ్చరించాడు. తాను మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి మావోయిస్ట్నని ఆ కాల్లో అతను చెప్పుకున్నాడు. కాల్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఆ నెంబర్ కూడా కనిపిస్తోంది. ఆ నెంబర్ నుంచే బెదిరింపు కాల్ చేసినట్టుగా కనిపిస్తోంది. దమ్ముంటే కాపాడుకోండి అంటూ సవాల్ విసరటం ఒక ఉద్రిక్తతను పెంచిందని చెప్పాలి. ఈ సంఘటన ప్రజాప్రతినిధులకు ఎదురయ్యే భద్రతాపరమైన ముప్పును మరొకసారి స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ బెదిరింపు కాల్ రఘునందన్ రావుకు మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో ఒక ప్రైవేట్ పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో వచ్చింది. ఆయన పిఏ ఈ కాల్ని లిఫ్ట్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమయ్యారు రఘునందన్ రావు. ఈ విషయాన్ని డీజీపీకి సంగారెడ్డి జిల్లా ఎస్పీ కూడా తెలియజేశారు. ప్రజాప్రతినిధుల భద్రతకు సంబంధించి ఇలాంటి బెదిరింపుల్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటారు. కాల్ వచ్చిన నెంబర్ మాట్లాడిన వ్యక్తి ఈ వివరాల మీద నిఘా వర్గాలు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ బెదిరింపులకు పాల్పడ్డ వారి ఆచూకీ గుర్తించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రస్తుతం ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి కాదు 2 సార్లు వచ్చింది. మొదటిగా ఫోన్ చేసి బెదిరించారు. సాయంత్రం లోపు రఘునందన్ రావుని వేసేస్తాం, ఏమన్నా డౌట్ ఉందా మీకు అని చెప్పి మాట్లాడిన పరిస్థితుంది. ఈ సాయంత్రం వరకు మీ ఎంపీని కాపాడుకోండి, ఆయన్ని లిటరల్గా దాడి చేసి మరి చంపేస్తామని బెదిరించిన పరిస్థితుంది. 1 గంట తర్వాత, ఎందుకంటే ఆ సమయంలో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, స్టేజ్ మీద మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి పిఏనే లిఫ్ట్ చేశారు, మాట్లాడారు. ఇదే విషయాన్ని ఎంపీ దృష్టి కూడా తీసుకెళ్లారు. ప్రోగ్రాం అయిపోయిన తర్వాత 1 గంట తర్వాత మళ్ళీ అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. మధ్యప్రదేశ్ నుంచి దళాలు ప్రారంభమయ్యాయి, మధ్యప్రదేశ్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాం, ఈ సాయంత్రం వరకు ఈ అర్ధరాత్రి 12 గంటలలోపు ఏ క్షణమై సరే రఘునందన్ రావుని చంపేస్తామంటూ లిటరల్గా బెదిరించినటువంటి పరిస్థితుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం మావోయిస్టులకు సంబంధించి కొంత ఉద్రిక్తపరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం జరుగుతుంది. చాలామంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒక థ్రెటన్ కాల్ లాగా మావోయిస్టుల ఉనికిని తెలియజేసే దాంట్లో భాగంగా ఇలాంటి చర్యలు కూడా పూనికిన ప్రమాదం ఉంది. సో వెంటనే రఘునందన్ రావు అప్రమత్తమయ్యారు. డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడారు, జిల్లా ఎస్పీకి కూడా ఫోన్ చేసి మాట్లాడారు. సో ఈ కాల్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్ని పంపించారు. అసలు ఆ కాల్ ఏ విధంగా వచ్చింది, పిఏ ఏం మాట్లాడారో ఒక్కసారి ఇప్పుడు మనం ఇందాం. ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఎక్కడి నుంచి బయలుదేరారంట? ఓకే, ఎక్కడికి చేరుకుంటారు? 12 గంటల వరకు ఎక్కడి నుంచి బయలుదేరారు? మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందా? ఏమంటారు? 12 గంటల వరకు రీచ్ అవుతారు అన్నట్టుగా ఇదే చెప్పమంటారు సార్? ఏమంటారు సార్? మంచిది సార్, మంచిది, చెప్తాను సార్. రైట్. అది ఫోన్కి సంబంధించినటువంటి సమాచారం. మధ్యప్రదేశ్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పుకున్నారు. మావోయిస్టు దళాలు ఆల్రెడీ ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ అర్ధరాత్రి వరకు రఘునందన్ రావుని లేపేస్తాం అని ఒక థ్రెటన్ కాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అతను తెలుగులో మాట్లాడుతున్నాడు. నిజంగా మావోయిస్టులు ఫోన్ చేసి బెదిరించారా, లేకపోతే ఏదైనా ఆకతాయి పనా? దీన్ని తేల్చే పనిలో ప్రస్తుతం పోలీసు యంత్రాంగం ఉంది. ఈ బెదిరింపు కాల్ రావడానికి కొన్ని రోజుల ముందే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టుల ఏరివేతకు చేపట్టినటువంటి ఆపరేషన్ కగార్ వర్షాకాలంలో కొనసాగుతుంది. నేను ఛత్తీస్గఢ్లో చాలా స్పష్టంగా చెప్పారు, వర్షాకాలంలో ఈ ఆపరేషన్స్ అన్ని ఆగిపోతాయి. ఎందుకంటే దట్టమైన అడవుల్లో వర్షాకాలంలో నదులు పొంగి ప్రవహిస్తాయి కాబట్టి ఇలాంటి ఆపరేషన్ కొంత ఇబ్బంది ఉంటుందని చెప్పి మావోయిస్టులు ఏమన్నా భావిస్తారేమో. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆపరేషన్స్ అనేవి ఆగవు అని చెప్పి చాలా స్పష్టంగా నిన్న ఛత్తీస్గఢ్లో స్పష్టం చేసిన పరిస్థితి. మావోయిస్టులకు నిద్ర లేకుండా చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.
డెఫినెట్గా మీ ఆయుధాలన్నీ కూడా వీడి జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పి హోంమంత్రి అమిత్ షా హెచ్చరిక పాస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో 24 గంటలు గడవక ముందే ఇప్పుడు ప్రజాప్రతినిధులను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధుల మీద వాళ్ళు ఈ విధంగా దాడులు చేసే ప్రయత్నానికి సంబంధించి ఒక కాల్ రావటం, ఆ కాల్లో మధ్యప్రదేశ్ నుంచి దళాలు ప్రారంభమయ్యాయని చెప్పటం. సో నిజంగా ఇది ప్రజాప్రతినిధుల భద్రతకు సంబంధించి సీరియస్గా తీసుకోవాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే 1 సంవత్సర కాలంగా మనం చూస్తున్నాం మావోయిస్టులు ఏరువేత ప్రక్రియ చాలా వేగంగా బలంగా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే మావోయిస్టులు పార్టీకి సంబంధించి బలమైన నాయకులు, చాలా ఎక్స్పీరియన్స్డ్ నాయకులను కూడా మట్టు పెడుతుంది. మన జవాన్లు చాలా సీరియస్గా ఫైట్ చేస్తూ ఉన్నారు. మొన్ననే నంబాల కేశవరావు కావచ్చు, సో చాలామంది పెద్ద పెద్ద నేతల్ని కోల్పోయింది మావోయిస్టు పార్టీ. సో వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకమవుతున్నటువంటి తరుణంలో మళ్ళీ వాళ్ళు పుంజుకునే ప్రయత్నాలు ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఏదో రకంగా ఉనికి కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము గట్టిగా దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలాంటి హెచ్చరికలు పాస్ చేస్తూ ఉంటారు, లేఖలు చేస్తూ ఉంటారు, ప్రజాప్రతినిధులకి ఫోన్ చేసి బెదిరిస్తూ ఉంటారు. మరి ఈ కాల్ మాట్లాడినటువంటి వ్యక్తి తెలుగులో మాట్లాడాడు. తెలుగులో మాట్లాడి బెదిరింపు చేశాడంటే మళ్ళీ మధ్యప్రదేశ్ నుంచి మేము దళాలను కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి రావటం ప్రారంభమైందని చెప్పి అన్నారంటే దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగా రఘునందన్ రావు అంటే గిట్టని వాళ్ళు. రఘునందన్ రావు ఒక మంచి పొలిటికల్ లీడర్గా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఒక కీ లీడర్గా ఉన్నారు. సో రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు ఏమన్నా ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారా, లేదంటే నిజంగా మావోయిస్టుల నుంచి ఒక థ్రెటన్ కాల్ వచ్చిందా? దీన్ని సీరియస్గా పోలీస్ యంత్రాంగం కూడా తీసుకుంది. ముఖ్యంగా డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడారు రఘునందన్ రావు, జిల్లా ఎస్పీ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. సో భద్రత పెంపుకు సంబంధించి కూడా సో చాలా వేగంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితుంది. రఘునందన్ రావు గారు, మీరు కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ కార్యక్రమం పార్టిసిపేట్ చేసినా, మీరు అనేక కార్యక్రమాల్లో మీ జిల్లాలో మీ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండండి. మేము కూడా భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము అని హామీ ఇచ్చినటువంటి పరిస్థితుంది. ఈ కాల్ తర్వాత ఎంపీ రఘునందన్ రావు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి విందాం. కొద్దిసేపటి క్రితం దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి మధ్యప్రదేశ్లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని, ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది. నేను ఆ సమయంలో వేదిక పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను, మేము వస్తా ఉన్నాం, బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది. సో వీటిని బట్టి ఏమర్థమవుతా ఉందంటే ఆపరేషన్ కగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా ఏందో తెలియదు. ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు, ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరం కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసేటువంటి నాయకులను, కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ, భయానికి కానీ, ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా, ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అది రఘునందన్ రావు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఇది ఒక సెన్సేషన్ కోసం మావోయిస్టులు ఏమన్నా పనిగట్టుకుని ఈ విధంగా కాల్ చేశారా? ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆపరేషన్ కగారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం చేసింది కాబట్టి ఆ ఉనికిని కాపాడుకునే దాంట్లో భాగంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడంలో భాగంగా ప్రజాప్రతినిధుల మీద ఈ విధంగా ఏమైనా దాడులకు ప్రయత్నం చేస్తుందా ఈ అనుమానం కూడా ఉంది. లేదంటే ఒక ఆకతాయి కాల, ఎందుకంటే ఆ కాల్ నెంబర్ కూడా పోలీసులకు పంపించారు, డీజీపీకి కూడా పంపించారు, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఒక ఇంటర్నెట్ నుంచి వచ్చినటువంటి కాలు. సో దీన్ని ట్రేస్ చేయడం కొంత ఇబ్బందికర పరిస్థితి. వేగంగా కనుక్కోవడానికి కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఇంటర్నెట్ నుంచి అంటే ప్రపంచంలో ఏ మూల నుంచైనా కాల్ చేసే అవకాశం ఉంది. సో డెఫినెట్గా ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది తేదీస్తాం, అది ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా అతి త్వరగానే కనుక్కుంటాం. కానీ ఇప్పటివరకు అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భద్రత పరంగా మేము కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసుల నుంచి ఒక హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రపంచంలో ఆ కాల్ ఎక్కడి నుంచి, ఏ మూల నుంచి వచ్చిందో కూడా కనిపెడతాం. అప్పటి వరకు అయితే మీరు జాగ్రత్తగా ఉండండి రఘునందన్ రావు అంటూ చాలా స్పష్టంగా పోలీసు అధికారులు కూడా రఘునందన్ రావుకు చెప్పిన పరిస్థితుంది. బీజేపీ ఎంపీకి బెదిరింపు కాల్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కలకలం రేపుతుందని చెప్పాలి. మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావుకు ఆ బెదిరింపు కాల్ రావడం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, ముఖ్యంగా ఆ ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక భయంలో నెట్టివేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఫోన్ కాల్ ఆయన మెదక్ జిల్లాలో చేగుంట మండలంలో ఒక కార్యక్రమంలో, దమ్మాయిగూడలో ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఆయన స్టేజ్ మీద ప్రసంగిస్తుండగా పిఏకి కాల్ వచ్చింది. ఎందుకంటే
ప్రతి ఒక్క కాల్ని లిఫ్ట్ చేయమని చెప్పి రఘునందన్ రావు పిఏకి చెప్తా ఉంటారు. దాంట్లో భాగంగానే అతను లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసిన తర్వాత లిటరల్గా ఈ రాత్రికే రఘునందన్ రావు మీ ఎంపీని లేపేస్తామని చెప్పి చాలా స్పష్టంగా హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అతను మొత్తం విన్నాడు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటో వివరాలు తీసుకునే ప్రయత్నం చేశాడు, ఫోన్ కట్ చేశాడు. స్టేజ్ దిగిన తర్వాత ఇదే సమాచారాన్ని ఎంపీ గారికి తెలియజేశాడు పిఏ. తర్వాత 1 గంట తర్వాత ఆకతాయిలు చేస్తూ ఉంటారు, మనం అంటే గిట్టిన వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, లైట్ తీసుకుని వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నం అయిపోతుండగా సేమ్ అదే నెంబర్ నుంచి గంటలోపు మళ్ళీ ఇంకొకసారి కాల్ చేశాడు. మధ్యప్రదేశ్ నుంచి దళాలు ప్రారంభమయ్యాయి అని చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో పరిస్థితులు మనం చూస్తున్నాం. మావోయిస్టులకు సంబంధించి నక్సలైట్లకు సంబంధించి ఏరువేత చాలా చకచకా జరుగుతోంది. దండకారణ్యం లోపలికి పోయి కూంబింగ్ చేస్తూ ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రతి ఒక్క మావోయిస్ట్ని జల్లెడ పట్టి మరి వాళ్ళని లేపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్టులు నక్సలైట్లు ఎవరైనా సరే వాళ్ళ ఆయుధాలు వేడండి, జనజీవన స్రవంతులు కలవండి, సాధారణ ప్రజల్లాగా మీరు బతకండి. అంతే తప్ప ఈ విధంగా మీరు ఆయుధాలు చేతబట్టి మేము దాడులు చేస్తామంటే కనుక కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. వచ్చే సంవత్సరం 2026 మార్చి 31 వరకు మావోయిస్టుల రహిత భారతదేశంగా మార్చబోతున్నామని చెప్పి హోంమంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న కూడా ఛత్తీస్గఢ్లో ఆయన ఒక ప్రకటన చేసిన పరిస్థితి. వర్షాకాలంలో కూడా ఆపరేషన్స్ కొనసాగుతాయని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే 24 గంటల గడవకు ముందే అమిత్ షా హెచ్చరిక తర్వాత ప్రజాప్రతినిధి, అందులోనూ బీజేపీ ప్రజాప్రతినిధికి ఈ విధంగా థ్రెటన్ చేశారంటే ఇది కొంచెం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయమే అని పోలీసులు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ రఘునందన్ రావు గారు మీరు జాగ్రత్తగా ఉండండి, భద్రతా పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము తీసుకుంటామని చెప్పి స్పష్టంగా హామీ కూడా ఇచ్చారు. రఘునందన్ రావు గారు అది చెప్పారు.